సుడి పొద్దునే లేసేపటికి ఎంత ఊడుస్తాను. ఇప్పుడు చూస్తే నిన్నంతా ఈడుండలేదు, ఇంత శక్తి ఉండలేదా? ఇప్పుడు చూస్తే చూడు ఎంత కవర్లు ఎంత పేపర్లు ఎంత ఈడే పడింది. యా ముండెత్తుకొని వచ్చేస్తుందో అది ఏమప్ప. యా ముండెత్తుకొని వచ్చేస్తారా ఈ కవర్లు ఈ పేపర్లు ఎంత వలసై కట్ల పురుగులు పడానిరా. యా ముండ్లు వస్తారా ఏమో నా ఇల్లు దగ్గరికి. తినేది ఈ పక్కే వేసేది. ఏం వాళ్ళు ఇల్లు దగ్గర వేసుకొని కయ్యాలదేమో. ఆ గాడిలో వచ్చేటప్పుడు ఎంత వేసా కయ్యలేదు. వచ్చి నా ఇల్లు దగ్గరే వేస్తారు. యాముండో ఏమోప్ప, నా కళ్ళకు పడిని అప్పుడు చెప్తాను యాముండో ఏమో అనేసి. యానా కొడుకులు ఎత్తుకొని వచ్చి సుడి ఐస్ క్రీమ్ ప్యాకెట్ తిని ఈడే వేస్తారమ్మా. ఏమొచ్చిందో ఏమమ్మా నాకు ఎవరు అనేసి తెలియని ఆమెకు చెప్తా. ఎంత ముస్తా ఉంటాను నా గుర్తుపైన ముసుకోండి అనేసి ఊరికే ఉంటారు. ఎవరైనా వస్తారా? నేనే వేసింది నేనే ఎత్తుకుంటాను ఈడక్క అనుకోనే ఎవరు వచ్చలేదు. వేసేసైతే అట్లా పోయినది. ఏమి ఇంట్లో ఉండే షర్ట్ అంతా తెచ్చి ఈడేసిండారు. ఎవరైనా మానం మర్యాద సిగ్గు ఎంత పెట్టుకొని ఉంటే ఇట్లా చేస్తా ఉండలేదు. ఎంత ఇడ్చేసిండారు దానికి ఇట్లా చేసేది. ఏ సావిత్రి ఒక గ్లాస్ కాపీ ఎత్తుకొని రా. ఏమక్క పని ఎంత అయ్యిందా? కొనిసిండవు. అయ్యో రామంజీ ఇంకేం పని మాకే. తినిందెంత అయ్యింది, పని ఎంత చేసిందెంత అయ్యిందే. ఇంకేం పని లేదు, ఊరికే కూకంటి. ఏం ఎండు కొడుతుందమ్మా? అవునక్కో చాలా ఎండుందక్కో. ఇప్పుడు ఏమి ఈ ఉడుకుడుక ఏమి తినకయ్యలేదు ఈ ఎండ్ల. అయ్యో అది మంచి నైట్ పొద్దులో ఉండే కయ్యలేదమ్మా. అయ్యో ఎంత అప్పు కొడుతుంది తెలిసినా ఉండే కయ్యలేదు. అబ్బంటే అబ్బా. అవునక్కో ఏం అప్పు కొడుతుంది? నేను ఈ ఎండకి షన్నీళ్ళు పోసుకుంటే చల్లగా ఉంటుంది అనుకొని షన్నీళ్ళు పోసుకుంటే ఇంకా అప్పు కొడుతా ఉందక్క. ఏమి చల్లగాను లేదు ఏమీ లేదు, ఇంకా ఉడుకు ఒళ్ళెంతా ఉడుకుతుందక్క. అయ్యా అది మేము అనుకునేదంతే రావే. షన్నీళ్ళు పోసుకుంటే చల్లగా ఉంటాం అనుకునే షన్నీళ్ళు పోసుకొనిస్తే ఇంకా అప్పు కొట్టిస్తుంది. దాని బదులు ఉడికి నీళ్ళే పోసుకొనొచ్చు. అప్పుడే కూకొని ఉండరు బొమ్మట్లు. ఏం చెయ్యే ఈ పక్క వచ్చేసిండవో ఏమో ఇప్పొద్దు. ఏ ఆడ రాధా ఉండలేదా? దానికి బ్లౌజ్ పీసు అల్తీయాల్సి ఉండే. బ్లౌజ్ కుడిపించుకుంటా ఉంటే దాన్ని అల్తీయాల్సి ఉండే, దానికి వచ్చింది నాకు. అవునా? బాగా కుడుతుందా బిడ్డ? పర్వాలేదక్క, బాగా కుడుతుంది, ఏం లేదు, ఇయ్యొచ్చు. ఎంత తీసుకుంటుంది? ఏమి నాకు 550 చెప్తే నేను 500 రూపాయలు ఇస్తాను చూడమా అనుకునే వచ్చిండా. ఏం చేస్తుందో ఏమో. ఓ 550 రూపాయలా? నీకే 550 అంటే ఇంకా నాది నాకే నేను తప్పుగా ఉండను. నాకు ఇంకేం తీసుకుంటుందో ఏమో. నేను డిజైన్లు కుట్టించుకొని ఉండను దానికే. అవునా? దానికి ఎంత అయింది? నేను అట్లే సాక ఇస్లిపో. ఏమో 550 రూపాయలు అంటే ఏముందా లేదా? అది ఇది మా ఈద్లాడ వెంకసామి ఉంటాడు చూడే, వెంకసామి. చెప్పు. వాళ్ళ పెండ్లం పారిపోయిందక్కో. ఏం చెప్తా ఉండవు చెయ్యి నువ్వు? మొన్న మాట్లాడింది ఆ బిడ్జట్లా ఉండే కదా ఈ ఊర్లోనే. అయ్యో నేను పోయిందంట. నిన్న నైట్ సాయంకాలం ఉండు పాలేసేసి వస్తాను అనేసి వచ్చింది, అట్లే పారిపోయిందంట. నీకెవరే చెయ్యి చెప్పింది? ఆడ మా రిలేటివ్ మా పెద్దమ్మ కూతురు ఉంది కదమ్మా, మాది నచ్చల్లో వాళ్ళ పక్కిల్లే. ఆ నచ్చాలో ఉంది కదా, అదే చెప్తుంది. ఎంత ఏం గలాట్లంట ఇద్దరు తిని. ఇది బొమ్మక్క పూలు పీకెక్కిపోయి ఉంటుంది కదా, అప్పుడు ఎవనో చూసుకొని ఉంది. వాడు తాకపోతే నా కొడుకు తాకోని ఉంటాడా, వానికేం తెలుస్తుంది? ఇది ఏం కావాలంట చేసుకొని ఉంది, పారిపోయింది. బిడ్లాడు ఉండరు. అయ్యో బిడ్లు ఎంత ఈడే ఉండరక్క. ఆ బిడ్లు నిడిసిపోయింది కదక్క. ఇంకెట్లా ఆడబిడ్డనక్క అది? దాని మక్క ముయ్య ఆడబిడ్డ అది. పాపం ఆ బిడ్లు ఏం చేసిండ్రు చెప్పు? అది కరెక్టేరా. పాపం ఆ బిడ్లు ఆడిపోవాలమ్మా. ఇప్పుడు తల్లి లేకపోతే ఉండేకైతుందా బిడ్లు సెట్లా? జోడు చెట్ల పోయిందంటక్క. ఇంకా ఎవరో ఏమనేసి ఇంకా తెలియదు మంచి. అది యానా కొడుకో లోపల నా కొడుకో అప్పో. బిడ్ల ఇంటే ఆడబిడ్లను తోడుకోపోతారు కదా, వీళ్ళకేమక్క వచ్చింది పొద్దు? ఆడను పొడసలేదేమి వీళ్ళకే? పాపం బిడ్లు పాపలు ఏం చేయాలో చెప్పు?
అయ్యా ఊరికే ఉండక్క నువ్వు. ఆ, వాడెవడో పిలుస్తాడనేసి పోయిస్తే బిడ్లు పప్పులు ఎంత ఇడిసేసి పాపం మిడ్లు పప్పులు ఎంత ఏం చేయాలి ఇప్పుడు? దీనికేం బుద్ధలేదేనే? ఏంగిమ్మ ఇంకా అది చిన్న బిడ్డనాదే, పీతిన బిడ్డనాదే, బుద్ధలేదా దానికి? నాకు ఫస్టే డౌట్ ఉండే, ఏమి ఈ ఊరికి కొత్తగా వచ్చేటప్పుడు సీర కొట్టుకునే ఉంటా ఉండే ఎప్పుడు చూస్తాను. ఆమెడికి ఆ పూల పెరకంతా పోయినమ్మా. ఏం డ్రెస్సులు వేసుకుంటుంది, ఎంటుకు ఇడుస్తుంది, పట్టకైతా ఉండలేదు దాన్ని, అట్లా ఆడుతూ ఉండే. అవును రాకు, నేను చూసిండాను. ఎప్పుడు చూస్తాను అని కిలకిలా అని నవ్వుకొని ఉంటా ఉండే ఎప్పుడు చూస్తాను. ఏమి ఆ మగబిడ్లను చూస్తే సలే అని స్పండ్లు గించుతుంది. నాకు అట్లెంత చేస్తాయో చూడక్క నువ్వు. ఏమన్నా అనుకో, ఏం మగబిడ్ల దగ్గర అంత పండ్లు గించుకొని వాళ్ళత్త ఏమనే అదేమంటుంది, పోతే పోనీ రే ఇంకొక పెండ్లు చేస్తాను అంటా ఉంది అది. రామ్మ ఏమి వన్ వయసు ఎంతక? నాకు ఇంకా పెద్దోడు వాడు ఇంకొక పెండ్లు చేసేకైతుందా వానికి? ఉండేది ఇంత ఉందేమో ఇల్లు, ఇంకొక పెండ్లు చేసిస్తే అంతే మీడికి. పాపం ఇప్పుడే ఇద్దరు మగపిడ్లు ఉండారు, ముందరేమన్నా అయితే దానికేమి ఇస్తాడమ్మా? అప్పుడు చూడత్త అదేం తక్కువ లేదు ఎత్తు. ఓహో ఎంత ఆడుతుందో వయసులో ఉండేటప్పుడు చాలా ఆడింది అది. అమ్మా ఆ ముసలి దానికి ఇప్పుడు పేరలోలి కావాలమ్మా. పేరలోలి వేసుకొని పాన్స్ పౌడర్ వేసుకొని ఆ కాజలు కాటుకొస్తుంది కదా, కాటు పెట్టుకొని కండ్లకి ఏం ఆడుతుందో. ఇంకా వయసు బిడ్డ అనుకొనిసింది అది. అదే అది పెద్ద పిగర్ అనుకొనిసింది అక్క సరదక్క. ఏం నీకు ఇంకా పెద్దది కదా అది, ఎట్లాడుతుంది తెలిసినాక అది. ఈ వయసులో నువ్వు డ్రెస్లు వేసుకుంటుందమ్మా, అదే నైటీలు వేసుకుంటుంది, డ్రెస్లు వేసుకుంటుంది. ఏమా నైటీ వేసుకొని నీళ్ళు పట్టకొస్తు. అయ్యో అక్క నైటీ వేసుకొని నీళ్ళు పట్టకొస్తుంది నాకు బోలేనాగా. ఏమా నైటీ 7 గంట ఎత్తుకొని ఇస్తుంది అక్క. 7 గంట ఎత్తుకొని ఇస్తే నీళ్ళు పట్టకు ఒక బిందు పట్టుకొని ఒక బిందు పట్టుకొని వస్తుంది అంతే. ఒకటే బింగు ఎత్తుకొని వచ్చేది అదే, ఒక బింగు ఎత్తుకొని డింగు 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 అనుకొని వస్తుంది పో. ఏమక్క ఈ వయసులో అది ఇంటి ముందు ఎత్తుకొని వస్తారు కదక్క ఈ పానీపూరి ఈ గోలగప్పలు, అది ఎత్తుకొని వస్తే చాలు ఏమి సర్ సర్ రండ రండ అని పిలుస్తుంది. ఏం సర్రు సర్రు అనేది. అయ్యో నేను చూసిండను రా. అదే వాళ్ళు ఇండియాలో వచ్చేదే, ఇండియాలో కదా వచ్చేదే. భయ్యా ఈ ప్లేట్ పానీపూరి దే భయ్యా, దే భయ్యా అనుకొని వస్తుంది. అయ్యో దాన్ని చూడాలక్క సరదక్క నువ్వే వేస్ట్ దాని ముద్రపో నువ్వు. అయ్యో రావే చెయ్యి, యా వయసులో ఎట్లుండాలో అట్లే ఉండాలా, ఏం వయసు బిట్ కాదు మేము. రా వాళ్ళ బిల్లాల కాడ అట్లా ఆడుతుంది, దానికే ఆ కాడలు పారిపోయి ఉండేది. ఇంకేమిటికి ఇది ఇట్లా ఆడేదానికి. అది మంచి ఆనెక్కలకు పోతుందమ్మా. అది ఏమో ఇది అదేమో చెప్పించుకుంటారు కదా పార్లర్కి పోయి ఇది ఐబ్రోస్ వేసుకొని వస్తుంది అక్క. అది ఐబ్రో ఎంత చేసుకుంటుందా? నేను ఇంకా ఒకసారి చేసుకోలేదక్కో, ఒక్కితను పోయలేదు నేను. ఆ పార్లర్ ఎట్లుంది అనేసి చూడలేదు నేను. పర్వాలేదమ్మా ముసలిది. అయ్యో మా కాంకి ఏమేమో చేసుకొని వస్తుంది మంచిగా. అదేమేమో సైకి కాళ్ళకి ఏమేమో చేసుకొని వస్తుంది. ఈ వయసులో ఎంత కావాలా దానికి? ఏం చెప్పు, ఈ వయసులో ఎంత కావాలా దానికి? నేను ఇంకా ఒక్కితను పోయలేదక్క పార్లర్కి, నేను చూడలేదు అది ఎట్లుంది అనేసి. ఈ ముసలికి పోతుంది చూడి, ఏమేమో మకాన్కంట సైకంట కాళ్ళకంట ఏమేమో చేసుకొని వస్తుంది. ఆమెకి లిప్టిక్లు వేసుకుంటుందక్క. అయ్యో అది ఏం లిప్టిక్లో అదేమమ్మా, మా కాళ్ళలో ఎంత అది ఉండలేదు ఎత్తమ్మా. ఇప్పుడు వచ్చిండేది అదెంత లిప్టిక్లో అదేమేమో చేసుకునేది. ఏం మా కళ్ళలో ఎంత ఇదెంత యాడుంటావుంటే చెప్పు. ఈడు ఇప్పుడు ఉంటే నువ్వేం చేసుకునేకైతుందా? అది నాకు ఇంకా పెద్దది, ఇదెంత యాల్ కావాలా దానికి చెప్పు. తినాలా దాని బదులు? కడుపుకి ఏమైనా తినుకొని ఉంటే ఎవరైనా వద్దంటారా? అదేమన్నా మకానికి ఇక ఏమేమో తిక్కొని వచ్చిస్తే కడుపు నింటుందా అదంతా? అయ్యా అదెంత నీకు తెలుసును, అదెంత కడుపు నిండలేదు అనేసి ఆ ముందుకు తెలియాల కదా. అయ్యా ఇంకా అదేమేమి ఆడుతుందిరా, యా వయసులో ఎట్లుండాలో అట్లే ఉండాలక్క. అది కొడాల. అది మొన్నంతా ఎవరో మగ్బిడ్డు చేత మాట్లాడుతూ ఉండే ఆడ వాళ్ళ ఇంటి దగ్గర నిలుచుకొని. ఆడ యాపక్ మనం చూడే
అది నిలుచుకొని మాట్లాడుతూ ఉండే. నేను చూస్తే ఏమో వాళ్ళు తెలిసిండేవాళ్ళు లేకపోతే వాళ్ళ రిలేటివ్ ఎవరో ఉండాలి అనుకొని నా పాడు నేను పోయిస్ని యాల్కవాళ్ళ ఊరికే మాట్లాడేదనుకొని పోయిస్ని. వాడేమన్నా ఉండలేదేమమ్మ, ఏమన్నా వాడేమన్నా తోడుకపోయిండా? అయ్యా ఎవరికి తెలిసిన రామంచి యానా కొడుకు తోడుకపోయిండా ఏమో. అది మాంగలి చైను వేసుకొని పోయిందంట. వాడు ఏమి ఆ తోడుకపోయిండేవాడు, దీని దగ్గర దుడ్లుంది ఏమో అనుకొని తోడుకపోయిండా. ఆ మాంగలి చైను 50 గ్రాములు ఉందంట. వాళ్ళ అప్పు చెప్పింది 50 గ్రామ్ మాంగలి చైన్ వేసిండ నా కోడలికి అనేసి అప్పు చెప్తా ఉండే. అది నీ వేసుకొని పోయిందేమో. నా కొడుకు ఏమో దుడ్లుంది ఏమో అనుకొని తోడుకపోయిండాడు. ఏమో అమ్మ, ఏమో ఒకటినూ తెలుస్తలేదు. ఇంకా ఎవరు ఏమో చెప్పలేదమ్మో. అది దాని మొగ్గుడు ఏమో కంప్లైంట్ ఇచ్చకపోయిండాడు. కంప్లైంట్ పోలీసు వాళ్ళే పుడుకుతారు, యాడుండరో ఏమో అనుకొని ఉడికిస్తారు కదక్క యాడుండరో అనేసి. సిక్తారులే ఎక్కువ ఆడిపోయింటారు. ఈ పక్క ఆ పక్క ఆడన ఊరి దగ్గరనే ఉంటారా. ఈ పోలీసు వాళ్ళకి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిస్తే పుడికిస్తారు. ఒక దిన చాలు వాళ్ళకి పుడికేదానికి, పుడికిస్తారు, బిర్నానే పుడికిస్తారులే. ఇది పొద్దునే వాళ్ళత్త వాళ్ళ అమ్మోళ్ళకి ఎంత ఫోన్ చేసి తిడతా ఉండే, నోడుకొచ్చినట్లు తిడతా ఉండే. నీ కూతురు బాగా మంచిదనుకొని నా ఇంటికి తోడుకొని వస్తుంది, బంగారు చైన్ వేసుని అట్లు చూసుకుంటుని ఇట్లు చూసుకుంటుని, చూస్తే ఆడిపోయిందో ఏమో, ఎవరి జొత్తులు పోయిందో ఏమో, మా బిడ్డల పప్పులెంత ఏం చేయాలా, ఈడుండే బిడ్డల పప్పులెంత నా కొడుకు ఏం చేయాలా అనేసి నోడుకొచ్చినట్లు తిడతా ఉండే వాళ్ళ అమ్మకి వాళ్ళ అబ్బకి ఎంత. దీన్ని తిట్టేదానికి ఒక అర్థం. పాపము ఏం చేయాలా చెప్పు. పాపము ఆ ఎంగసామి పాపం ఆ మగబిడ్లక్క 2 మగబిడ్లే, వాళ్ళు ఏం చేయాలి పాపం, ఇంకా ఇసుకొలికి పోతా ఉండరు వాళ్ళు. అది ఏం ఆడబిడ్డలేమోరా అమ్మ, మా కాలాలు ఎంత ఇట్లు ఉండలేదా ఆడబిడ్డలు. ఇష్టం ఉంటలే పెండ్లు అయ్యాలమ్మ, ఇష్టం లేకపోతే పెండ్లు ఎంత అయ్యకపోకూడదు. ఇష్టం ఉంటే పెండ్లు అయ్యేసి బిడ్లు చేసుకొని ఆమెకి ఆ బిడ్లు ఇడ్చేసి ఎవరినెనుకొని పోయి పాప మా బిడ్లు పాపలు ఎంత ఏం చేయాలా. ఇంకా కొన్ని జనాలు ఉంటారు పెండ్లు అవుతారు, బాగా దుడ్డు ఉండే వాళ్ళని చూసేసి పెండ్లు అయ్యేది. పెండ్లు అయ్యేసి ఒక 3 నెలలు వంచట్లో ఉండిసేది, ఆమెకి డివోర్స్ అంట. అదేమేమో చెప్తారు, డివోర్స్ ఇచ్చేసేదంట. ఆమెకి ఏం ఆస్తి పస్తి ఏముందో దాంట్లో అర్ధ దీనికి ఇవ్వాలంట. పాపం దుడ్సిండేది వాడు, ఇది కూకొని తినేది ఇది. ఇట్లా చేయాల బేవర్స్ ముండ్లే వీళ్ళు. ఇష్టం ఉంటే పెండ్లు అయ్యాల, లేకపోతే ఊరికే ఉండిడాల. పాప మగబిడ్కి నొప్ప. ఏం ఆడబిడ్లమ్మ, ఈ కాలాలు ఆడబిడ్లు చూస్తేనే నాకు దిగులవుతుంది. అయ్యో రాక్క, ఇప్పుడు అదెంత ట్రెండ్ వేసింది. ఈ మగబిడ్లు బాగా దుడ్డుంటే మగబిడ్ల దగ్గర వాళ్ళ పెండ్లు అయ్యేది. ఆమెకి 3 నెలలో 4 నెలలో ఉండేది వాళ్ళ చేట్ల. ఆమెకి అయ్యో నా మొగుడు కొడతాడు, నా మొగుడు తిడతాడు, నా మొగుడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేసి పోయిసి డివోర్స్ అంట అది ఇచ్చేసేది. ఆమెకి పాప వీరు దుడిసినంత దానికి అర్థం ఇయ్యాల. ఏం కాల చూడక్క. అయ్యా బేవర్స్ ముండ్లో రావాళ్ళు ఆడబిడ్లను చూస్తే ఎందరు సయ్యత్ ముక్కల అట్లుండాలా. ఇట్లా ముందు ఉండిస్తే అదే సయ్యెత్తుకొని పటపటా అనేసి కొట్టాల. అట్లు చేస్తా ఉండరు ఈ ఆడబిడ్లు. అయ్యో ఇప్పుడు ఏమేమో కాల వచ్చిందిరా అమ్మ. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడంట, ఇంకొక వాడిని పెండ్లు అయ్యేదంట. యానా కొడుకున పెండ్లు అయ్యేదే గుగ్గు నా కొడుకులని. పాపమా ఆనా కొడుకులకి ఏమి తెలిసేదేమో. పాపమా ఆనా కొడుకులు పెండ్లు అయ్యిస్తారు, మంచిగా ఉంది బిడ్డ చూసేకంత బాగుంది అనేసి. ఆమెకు చూస్తే హనీమూన్ అనేసి ఏమో తోడుకొని పోయేదంట, అది చంపేసేదంట. ఎట్లా కాల వచ్చింది చూడమ్మా. అవునకు ఫస్ట్ మగబిడ్లు సర్లేదు అంటా ఉంటే ఇప్పుడు చూస్తే ఆడబిడ్లే సర్లేదు. ఫస్ట్ ఏమి వాళ్ళు మగబిడ్లు తాగుతారనేసి వీళ్ళు తాగుతారా, సిగరెట్లు కొడతారా, అదేమో డ్రింక్స్ చేస్తారా, ఇంకా ఏమేమి చేస్తారమ్మా వీళ్ళంతా. ఎందరో అట్లుండేలేదా, కొన్ని జనాలు ఉంటారు కదా బిత్రట్ల, వాళ్ళు అట్లా చేసేది. సిగరెట్లు కాల్చేది, డ్రింక్స్ చేసేది, ఇట్లా చేస్తారమ్మా. మొన్న కొడుకు చెప్తే అది యానా సౌతో ఏమో తెలీదు. ముందరు వాళ్ళ మొగుడు కూకొని ఉండాడు, దాని ముందర బైక్లా పాపం ఇంకా చిన్నబిడ్డవాడు కొడుకు కూకొని ఉండాడు. ఇది కూకొని సిగరెట్ కాస్తా ఉందమ్మా. ఇంత ముండ్లకి చెప్పులా కొట్టాల సుడి. ఆ ట్రాఫిక్లా ఎవరో వీడియోస్ వేసి ఫోన్లో వేసేసిండారంట. నా కొడుకు చూపిస్తా ఉండే, చూడమ్మా ఆడపిడ్లంతా ఎట్లయితా ఉండరు,
బిడ్డను ఉండి మొగుడు ఉంటాడు. వాళ్ళ ముందర సిగరెట్ కాస్తా ఉంది చూడు ఈ బిడ్డ అనిపేసి చూపిస్తా ఉండే నాకు. అయ్యో వాళ్ళెంత ఈ ఊరు కాదక్కో, మా కర్ణాటక వాళ్ళు కాదా వాళ్ళెంత, యాడ్ ఇంకోనో వచ్చిస్తారో ఈడు వచ్చి ఇట్లు వస్తారు బేవర్స్ ముందురా. యాడ్ ఇంకోనో నార్త్ సైడ్ ఇంకా వచ్చిస్తారేమో మా వాళ్ళ. నార్త్ వాళ్ళే ఉండాలకు. కరెక్ట్గా ఏమీ చెప్పేకలేదు, కానీ వాళ్ళే ఈ పక్క వచ్చే జాస్తి, అట్లా తక్కువ అట్లా ఎంత పడేది వాళ్ళే. అయ్యో పాడైపోని రామా అట్లే. అక్కో అది రేపు గ్రహణం ఉంది కదా, ఏం చేసేది? ఓ అవును కదా, దర్బ ఉంది కదే, ఆ దర్బ ఇది దేవస్థానంలో ఇస్తారా? నువ్వు పోయేటప్పుడు నన్ను అట్లా పిలి, సాయంకాలమే పోయి తీసుకొని వచ్చిస్తాము దర్బ తీసుకొని. ఏమి రేపు ఏం చెప్పు స్టార్ట్ అవుతుందో ఏమో, నాకు ఇంకా టైం తెలీదు. అది మధ్యాహ్నం 3:20 ఇంకా, సాయంకాలం 6:48 ఉంది. ఓ అవునా, సరే సరే. ఏ మంచి ఆ గ్రహణ పడుతుంది చూడే, అప్పుడు అది ఇది కసరా బసరా అనుకొని తినకపోవద్దు, ఊరికే ఉండు. తినకి ఆమెకి తాగేది అదంతా చేయకపోవద్దమ్మా. నాకు తెలుసు నాకు. ఆమెకి 7 గంటలు అయితే చాలా ఆమెకి స్నానం చేసుకో, అమ్మాయికి అట్లే ఉండొద్దు, నువ్వు స్నానమే చేసేలేదు. ఓహో అక్క సరిగా ఉండవులే అక్క, నువ్వు ఎవరన్నా వినిపించుకోనాలా? ఓహో ఏమమ్మా మంచమ్మ స్నానం వేసేసేలేదు, గబ్బు గబ్బుగా ఉంటుందనాలా? ఓహో. హాయ్ ఫ్రెండ్స్, ఎందరో ఎట్లుండారు? ఎందరో బాగుండారు అనుకుంటాను. రేపు గ్రహణం ఉంది, 3:30 ఇంకా ఏమో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ మీరేందరూ అట్లా రావద్దండ, హుషారుగా ఇంట్లోనే ఉండండి. అప్పుడు ఏమి తినేకెంత పోవదండ, గ్రహణము ముప్పించుకొని ఆమెకి తినండి. ఆమెకి ఏమన్నా మీరు తినొద్దండి. ఆమెకి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళంతా బెస్ట్ ఏమంటే రేపు అట్లే రావద్దండ, ఇంట్లోనే ఉండేడంట. యాలు కావాలా ఊరికే అట్లే. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తారు, ఒక లైక్ కొట్టేలేదు, ఒక కమెంట్ చేసేలేదు, అట్లా చేస్తారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు నీకేలక కొడతారు లైక్లో, వాళ్ళు నాకు కొట్టేది లైక్లో. మీ ఊర్లోనూ ఎవరన్నా పారిపోతే ఇట్లా మాట్లాడుకొని కూకుంటారు తానే, అది ఇట్లా పోయా అది ఇట్లా చేసే, వాళ్ళ అత్త ఇట్లానే, వాళ్ళు ఇది ఇట్లా అంటా ఉండే. ఇదే గాసిప్ కదా. ఏ దొంగ దొంగ, మా అక్కకి సిగ్గైతుందమ్ము, మాట్లాడేదంతా మాట్లాడేదే. ఆవిడికి కండోరీలు మాటలు మాకేం కావాలంటావు కదా.